మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసమైన మా తండ్రి నీకు స్తోత్రాలు యేసయ్యా. పరిశుద్ధ ఆత్మదేవుడా అయా, వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ మీరు బలపరచండి అయా. నీ వాక్యం చేత అయా సరిచేసి అయా తృప్తిపరిచి బలపరచండి తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవుడా మీ యొక్క కృపను మీ యొక్క నడిపింపును సహకారం దయచేస్తారని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మన జీవితాల్లో విజయం పొందాలి అంటే ఎలాగా, ఏం చేయాలి అన్నది కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకుందాము. నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ మోషే ప్రార్థన చేస్తారు, యెహోషువ యుద్ధం చేస్తారు. అయితే ఏ రీతిగా మోషే ప్రార్థన చేసినప్పుడు, యెహోషువ యుద్ధం చేసినప్పుడు శత్రువులైన అమాలేకుల మీద దేవుడు ఏ రీతిగా విజయం ఇచ్చారు, ఆ విజయం ఇవ్వడానికి యెహోషువ కూడా ఏ రీతిగా దేవుడు పనిలో సహాయపడ్డారు, అలాగే అహరోను ఊరు కూడా దేవుడు పనిలో ఏ రీతిగా సహాయపడ్డారు, వారు దేవుడు విజయం ఇచ్చిన తర్వాత వారు ఏ రీతిగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నారన్నది బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎప్పుడైతే మనం దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా ఆయన మన భారాలన్నిటినీ తీర్చే దేవుడు. ఎందుకంటే మన ప్రార్థన ఆయన వింటున్న దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. ఎడారిలో ఉంటే ప్రయాణిస్తున్నప్పుడండి చాలా దూరం ప్రయాణం చేస్తుంది. అయితే అది ప్రయాణం చేస్తున్నంతసేపు దాని యజమానుడు ఏమీ పట్టించుకోరు. ఎందుకంటే దాని అలసట లేదు, ఇంకా దాని గురించిన ధ్యాస ఉండదు అది నడుస్తున్నంతసేపు. ఎప్పుడైతే అది ఉంటే, ఎప్పుడైతే ఎడారిలో మోకరిస్తుందో, ఒకసారి రమ్మా, ఎప్పుడైతే ఎడారిలో ప్రయాణిస్తున్న ఉంటే ఇలా మోకరించినప్పుడు దాని మీద ఉన్న బరువు ఎప్పుడైతే ఒంటె మోకరిస్తుందో వెంటనే యజమానుడికి అర్థమయ్యంటండి, అరే నా ఒంటె చాలా భారాన్ని మోస్తుంది, ఈ భారాన్ని నేను దించాలి అని వెంటనే ఆ భారాన్ని దించుతాడంట. అలాగే పరమ తండ్రి అయిన మన యేసయ్య కూడా మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో మోకరిస్తామో, మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తామో, మన కన్నీటి ప్రార్థనకండి సింహాసనం కదిలిపోతుందంటండి, ఆయన సింహాసనం. ఎప్పుడైతే మన ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో కన్నీటితో మనం ప్రార్థన చేస్తామో మన భారాలను కూడా ఆయన దించే దేవుడు. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు ఉపవాసాలుండి మీరు అందరూ ప్రార్థిస్తున్నారు, ఏ విషయాలైతే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో ఆ భారాలన్నిటిని అయినా తీసివేసును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. విజయం పొందాలి అంటే ఏం చేయాలి? ఈ నిర్గమకాండము 17వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఇక్కడ మోషే అంటారు, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఫస్ట్ పాయింట్, శత్రువులతో మనం యుద్ధం చేయాలి. మన జీవితాల్లో విజయాలు పొందాలి అంటే ఏం చేయాలండి? శత్రువులతో యుద్ధం చేయాలి. ఇక్కడ నిర్గమకాండము 17వ అధ్యాయము 9వ వచనంలో 8వ వచనంలో, తర్వాత అమాలేకులు వచ్చి రెబీదీములు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయము. ఎవరితోనంటండి? మోషే చెప్తున్నారు, మనము కానాను అనే సమృద్ధిలోనికి అడుగు పెట్టాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడున్న అమాలేకులతో మనం యుద్ధం చేయాలి. మోషే చెప్తున్నారు యెహోషువతో, యెహోషువ నువ్వు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. బైబిల్ గ్రంథంలో యోబు 7వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ వాక్యం సెలవిస్తుంది, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? భూమి మీద నరుల కాలం ఏంటండి? ఉదయం లేచిన సరి నుంచి రాత్రి పడుకుని అంతవరకు యుద్ధాలే. భార్య భర్తల మధ్య యుద్ధాలు, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఏదో రకమైన యుద్ధాలు. యుద్ధం లేకుండా ఆ పూట గడవదు ఏదో రీతిగా. నరుల కాలం ఏ కాలం అంటే యుద్ధ కాలం కాదా? మరి మనము యుద్ధం చేయాల్సింది దేనితో అంటే ఎఫెసీ 6:12 అంటారు, ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలంలో దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము.
ఏంటంటే అండి, దురాత్ముల సమూహాలతో మనం ఏం చేయాలంట? పోరాడాలి. ఖచ్చితంగా పోరాటమే. ఎందుకంటే మనము ఆత్మీయ జీవితంలో మనము ఫలించాలంటే శారీరక పోరాటాలు చాలా ఉన్నాయి. నిజంగా బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు. సంసోను శరీర కార్యాలతో పోరాడలేక, జయించలేక చివరికి ఆ తిరగలి విసిరువాడిగా అయిపోయి తన బలానంతా అన్యుల పాలు చేసేసుకుని వాళ్ళతో చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఏసేపు శరీర కార్యాలతో పోరాడాడు కాబట్టి బానిసగా వెళ్ళిన ఆ దేశానికి ఏమయ్యాడండి? ప్రధానమంత్రి అవ్వగలిగాడు. మన జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి. ఉదయం లేచిన సరి నుంచి రాత్రి పడుకునేంతవరకు ఆ పోరాటాలన్నీ ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ప్రార్థనా జీవితం కలిగి మనం జీవించాలి. దానియేలు జీవితంలో దేశం కాని దేశంలో, అన్య దేశంలో బబులోను సామ్రాజ్యాలు అడుగుపెట్టాడు. అంతా పోరాటమే. ఆహార విషయంలో పోరాటం, ఆ ద్రాక్షరసం పానం చేసే విషయంలో పోరాటం, అన్ని పోరాటాలు జయించుకుని నిలబడ్డాడు. కాబట్టి మేము ముట్టం, ఆ దేవతలకు బలిచ్చింది మేము తినం, ఆ ద్రాక్షరసం మేము త్రాగం. ఎప్పుడైతే వారు నిలబడ్డారో ఆ యొక్క దేశంలో రాజులు మారారు, కానీ ప్రధానమంత్రి పోస్టింగ్ మాత్రం మారలేదండి. నిజంగా మనం బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు చక్కగా పోరాడి గెలుపొందిన వారు ఎందరో ఉన్నారు. ఎందరో పోరాడి శరీర కార్యాలతో పోరాడి గెలుపొందిన వారు ఎందరో ఉన్నారు. 2 తిమోతి 4:7 మనం చూసినట్లయితే, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని. మరి జీవితంలో పౌలు గారి జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎప్పుడూ విసిగిపోలేదు, జయించగలిగాడు. కాబట్టి ఆయన అంటున్నారు, ఎన్నో పోరాటాలు దేవుణ్ణి నమ్మిన ఎప్పుడైతే యేసు ప్రభుని ఆయన ధరించుకున్నారో, ఆ దమస్కు గేటు దగ్గర ఎప్పుడైతే దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యారో, ఎప్పుడైతే ఆయన కనుపరుచుకున్నారో, వెంటనే తనలో ఉన్నవన్నీ ఆయన వదిలిపెట్టేసి దేవుడి కొరకు నిలబడ్డాడు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, మంచి పోరాటం, దేవుడి కొరకు మంచి పోరాటం పోరాడారు, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటున్నారు. ఆయన ఏముందంటండి, ఆయన కోసం జీవ కిరీటాన్ని దేవుడు దాచి ఉంచాడు. విశ్వాసాన్ని కాపాడుకోవాలి మన పోరాటాల్లో. మరి మన సీరియల్, సెల్ ఫోన్లతో ఖచ్చితంగా ఏం చేయాలండి? అబద్ధాలతో వీటితో మనం ఏం చేయాలంట? దేవుణ్ణి మోసం చేసే విషయాలతో మనం ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఖచ్చితంగా వాటితో పోరాడాలి. ఒక ఆమె సీరియల్ చూస్తూ ఆ చిన్న పిల్లోడు ఆ సీరియల్కి అడ్డొస్తున్నాడని, డిస్టర్బ్ చేస్తున్నాడని వాడిని ఇలా విసిరేసిందంటండి. విసరగానే వాడికి ఆ టేబుల్ తగిలి వెంటనే చనిపోయాడు, గాయమై. నిజంగా చూడండి, అంటే ఎంతగా నిజంగా మనుషులు సీరియల్తో అనుబంధం కలిగి ఉన్నారో. మనము ఖచ్చితంగా క్రైస్తవులైన మనము వాటిని, దేవుడికి ఇష్టం లేని విషయాలతో మనం పోరాటం చేయాలి. ఖచ్చితంగా వాటిని మనలోంచి తొలగించుకోవాలి. సెల్ ఫోన్ చూస్తున్నంతసేపు నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని చదివితే ఆ వాక్యంలో ఉన్న ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు ఆయన. చాలామంది ఎక్కువగా సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. ఇంత మునుపు తల దగ్గర బైబిల్ పెట్టుకునేవారండి. ఇప్పుడు తల దగ్గర బైబిల్ పోయి ఏమొచ్చింది? సెల్ ఫోన్లు వచ్చినాయి. నిజంగా మన జీవితంలో ఖచ్చితంగా ఇలాంటి వాటితో ఏం చేయాలండి? పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే ఏం కలిగి ఉండాలి? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటామో ఖచ్చితంగా వాటిని మనం జయించగలము. ఇక్కడ ఎలాగైతే యెహోషువ ఆ శత్రువులతో యుద్ధం చేశారో, మన జీవితంలో కూడా దేవుడికి ఇష్టం లేని విషయాలతో మనం యుద్ధం చేయాలి. వాటిని వదిలిపెట్టడానికి ఖచ్చితంగా పోరాడాలి. ఎప్పుడైతే పోరాడి వదిలిపెడతామో ఖచ్చితంగా దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం. హోషేయ 12:3 యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడి విజయం పొందెను. ఎలా పోరాడాడండి? ఆ పోరాటంలో ఏంటంటే, ప్రభువా నీ పేరేంటి అని అడుగుతాడు దేవుడు. అప్పుడు ప్రభువా అంటాడు, ఏమంటాడు? నా పేరు యాకోబు. అంటే నా జీవితంలో ఇంకా నేను మోసం చేయను ప్రభువా. పోరాడాడు. నేను నా జీవితంలో నేను ఎవరిని ఇంకా మోసం చేయను. ఎప్పుడైతే ఆ పోరాటంలో అన్నిటినీ వదిలిపెట్టాడో అప్పుడు ఇశ్రాయేలుగా ఆశీర్వాదంగా మార్చబడ్డాడు. మన జీవితంలో ఎప్పుడైతే దేవుడితో మనం ప్రార్థనా పోరాటంలో ఎప్పుడైతే దేవుడికి ఇష్టం లేని విషయాలు మనం వదిలిపెడతామో, యుద్ధం చేస్తామో,
ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా మనం విజయం పొందుకోగలం. 1 తిమోతి 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టుము. యెహోషువ అమాలేకులతో శత్రువులతో యుద్ధం చేసినట్లు మనము కూడా మన జీవితంలో దేవుడికి ఇష్టం లేని వాటితో ఖచ్చితంగా యుద్ధం చేసి వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుడు మన భారాలన్నిటినైనా తీర్చే దేవుడు. రెండోదిగా మనం చూసినట్లయితే ఇక్కడ విజయం పొందడానికి దేవుడు అక్కడ ఇశ్రాయేలీయుల జీవితాల్లో దేవుడు శత్రువుల మీద విజయం ఇవ్వడానికి రెండోదిగా మనం చూసినట్లయితే ఇక్కడ యెహోషువ ఏం చూపారంటే విధేయత చూపారండి. మన జీవితాల్లో విజయాన్ని పొందుకోవాలి అంటే ఖచ్చితంగా విధేయత చూపాలి. నిర్గమాకాండము 17:10 యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. విధేయత. మోషే మాటకు యెహోషువ నువ్వు వెళ్ళి యుద్ధం చేయాలి అన్నప్పుడు ఆయన అమాలేకులతో యుద్ధం చేశారంటే దేవుని మాటకు దేవుని వాక్కు ఏం చూపారండి? విధేయత చూపారు. బైబిల్ గ్రంథంలో నోహావు కూడా దేవుని మాట విన్నాడు కాబట్టి విధేయత చూపాడు కాబట్టి విధ్వంసం నుంచి తప్పించబడ్డాడు. అసలు ఆ వర్షం అంటే తెలియని దినాలు అవి. వర్షం అంటే తెలియదు. మళ్ళీ దేవుడు ఏం చేయమన్నారు? 40 దినాలు నేను వర్షం కురిపించబోతున్నాను, వాడ తయారు చేయి అంటే అప్పుడు అసలు టెక్నాలజీ లేని దినాలు అవి. అలాంటిది నాకు తెలీదు అని ఏం తప్పించుకోలేదు. ఆ వర్షం ఏంటి ప్రభువా అనలేదు. దేవుడు ఏది చెప్పాడో అది చేశాడు ఆయన. అది చెప్తూ ఆ వాడను చక్కగా తయారు చేసుకుంటూ తన ధనాన్ని, తన బలాన్ని, తన సమయాన్ని అంతా దేవుడి కొరకు ఉపయోగించాడు. దేవుడి మాటకు విధేయత చూపాడు కాబట్టి ఇంచుమించు 120 సంవత్సరాలు అక్కడ సువార్త చెప్పాడు. అయినా ఒక్కళ్ళు కూడా దేవుళ్ళలోనికి మార్చబడలేదు, కానీ తన కుటుంబము రక్షించబడింది. ఎందుకంటే నోహా విధేయత చూపగలిగాడు కాబట్టి విధ్వంసం నుంచి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక యవనస్తుడిగా మనం ఎప్పుడైతే దేవుడు మాటకు విధేయత చూపుతామో, దేవుడు మాటకు లోబడతామో ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఏలియా కరువు రాబోతుందని దేవుడు తెలియజేశాడు. ఎప్పుడైతే 3.5 సంవత్సరాలు కరువు రాబోతుంది అనగానే ఏలియాను దేవుడు ఏమంటారండి? కెరూతు వాగు దగ్గరికి వెళ్ళమంటారు. అక్కడికి ఎందుకు అని క్వశ్చన్ చేయలేదు. దేవుడు వెళ్ళమన్నాడు. చెప్పిన మాట ప్రకారం కెరూతు వాగు దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఏలియా ఉండే స్థలం దగ్గరికి కెరూతు వాగు అంత దూరం ఎంత అంటే 700 కిలోమీటర్లు అండి. అంటే ఇక్కడి నుంచి ఇంచుమించు మద్రాసు అంత దూరం. మరి ఆ దినాల్లో మరి సౌకర్యాలు ఏమున్నాయండి? నడిచి వెళ్ళుండొచ్చు. కానీ దేవుడు మాట ప్రకారం వాగు ఏంటి ప్రభా అని అనలేదు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడంటండి? కాకోలముకు. కాకులకి తినేసే స్వభావం తప్పించి పెట్టే స్వభావం ఉండదు. అలాంటిది ఏలియా వెళ్లకుండానే దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడంట? కాకులకు. చక్కగా ఫ్రెష్గా అది ఉదయం సాయంత్రం కూడా రొట్టె మాంసం తెచ్చేయడం సమృద్ధిగా. మనమైతే వారానికి ఒకసారి తింటాం, కానీ ఏలియాకి దేవుడు మాట విన్నందుకు, విధేయత చూపినందుకు ఉదయం సాయంత్రం కూడా దేవుడు సమృద్ధిగా ఆయన్ని పోషించాడు. ఎప్పుడైతే దేవుడి వాక్యానికి మనం విధేయత చూపుతామో, దేవుని వాక్యాన్ని మనం వింటామో ఖచ్చితంగా మన జీవితాలైన సమృద్ధినిచ్చే దేవుడు. 1 సమూయేలు 15:22 సమూయేలు సౌలుతో అంటారు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఎంతవరకు మరి నిజంగా సౌలు దేవుడు మాట వినకే దేవుడు అంటండి స్థిరపరచాలనుకున్నాడంట రాజుగా. కానీ దేవుడు మాట వినక సౌలు మధ్యలోనే అర్ధాంతరంగా ఆ రాజ్యం నుంచి తొలగిపోవాల్సి వచ్చింది. తన జీవితాన్ని అర్ధాంతరంగా ఆ యుద్ధంలో కోల్పోయాడు, ప్రాణాన్ని కోల్పోయాడు దేవుడి మాట వినక. యోహాను 8:47 అంటారు, దేవుని సంబంధి అయినవాడు దేవుని మాట వినును. దేవుని సంబంధులు, ఎందుకంటే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. దేవుని గొర్రెలుగా, దేవుని పిల్లలుగా ఎంతవరకు దేవుడి మాటకు విధేయత చూపగలుగుతున్నాం? మోషే మాట ఎప్పుడైతే మోషే చెప్పాడో వెంటనే యెహోషువ విధేయత చూపాడు. యెహోషువ దేవుని మాటకు విధేయత చూపాడు, మోషే మాటకు విధేయత చూపాడు. కాబట్టి యెహోషువ కాలంలో జరిగిన కార్యాలు మరి ఎవరి కాలంలో జరగలేదండి. ఎందుకంటే యెహోషువ కాలంలో సూర్యచంద్రులు ప్రార్థన చేయగా ఆగిపోయినాయి.
ఎరుకో నీళ్ళు ఎలాగండి రాశిగా నిలబడిపోయినాయి. యోర్దాను నీళ్లు రాశిగా నిలబడ్డాయి. ఎరుకో గోడలు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. నిజంగా మరి దేవుడు ఎవ్వరూ మిగతా ఎవరి కాలాల్లో జరిగిన అద్భుతాలు ఈ యొక్క యెహోషువ గారి కాలంలో జరిగినాయి అంటే, యెహోషువ తన జీవితంలో దేవుని మాటకి విధేయత చూపాడు, దేవుని వాక్యానికి లోబడ్డాడు. అలాగే మోషే మాటకు కూడా విధేయత చూపాడు, మోషే మాటకు లోబడ్డాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనంలో అంటారు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఎప్పుడైతే దేవుడి మాటను శ్రద్ధగా వింటామో, అన్నీ శ్రద్ధగా వింటామండి, కాకపోతే వాక్యం దగ్గరికి వచ్చేసరికి శ్రద్ధ అంతా ప్రక్కకి వెళ్ళిపోతుంది. చక్కగా టీవీ ముందు సీరియల్స్ చాలా శ్రద్ధగా చూస్తూ ఉంటాం, ఎక్కడ అంత కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. దేవుడి వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది, ఎక్కడ లేని కునుకుపాట్లు వచ్చేస్తాయి, ఎక్కడ లేని ఆలోచనలు వచ్చేస్తాయి. కానీ దేవుడు ఏమంటున్నారో తెలుసండి, ఎప్పుడైతే దేవుడు మాటను పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నారు, దేవుడు మాటను ఎప్పుడైతే శ్రద్ధగా వింటామో భూమి మీదనున్న సమస్త జనుల కంటే దేవుడు మనల్ని ఏం చేస్తారంట? హెచ్చించే దేవుడైన. ఎందుకంటే హెచ్చింపు అన్నది ఆయన చేతిలోనే ఉంది. ఆయన ఒకరిని హెచ్చించగలరు, ఒకరిని తగ్గించగలరు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, ఆహారం వలన గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురనియు, ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. దేవుడు సెలవిచ్చే ప్రతి మాట వలన అండి ఎవరు బ్రతుకుతామంట? నరులు. మనము దేవుడు మాటను బట్టి ఎప్పుడైతే ఆత్మీయంగా దేవుడు వాక్యాన్ని మనం ఎప్పుడైతే హృదయాల నిండుగా బలముగా నింపుకుంటామో ఖచ్చితంగా శారీరకంగా మనము అభివృద్ధి చెందగలము, శారీరకంగా ఆరోగ్యంగా జీవించగలం. ఆత్మీయంగా మనం ఎప్పుడైతే దేవుడి వాక్యంలో బలపరచబడతామో శారీరకంగా ఆరోగ్యం కలిగి ఉంటాము. కీర్తన 81:8 ఉంటుంది, అయ్యో ఇశ్రాయేలు నువ్వు నా మాట వినినా ఎంత మేలు. ఏంటండి దేవుడు అంటున్నారు, ఏమని? అయ్యో ఇశ్రాయేలు నువ్వు నా మాట వినినా ఎంత మేలు. మేకుల్లాంటి మాటలు ఒక్కొక్కసారి మనసును గుచ్చేస్తూ ఉంటాయి. మనుషుల మాటలు ఎలా ఉంటాయండి? ఒక్కొక్కసారి మంచిగా ఉంటాయి, ఒక్కొక్కసారి మేకుల్లా ఉంటాయి. కానీ దేవుడు మాట మనకి ఏం చేస్తుందండి? మేలు కలగజేస్తుంది. ఇక్కడ అంటున్నారు, దేవుడు అంటున్నారు, అయ్యో ఇశ్రాయేలు నువ్వు నా మాట వింటే ఎంతో మేలు. ఆ రూతు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. ఆమె నిజంగా అక్కడ అంటాడు, బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుమో, వేరొక పొలములో ఏరుకున్నటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చటనే నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఎప్పుడైతే నిలకడైన స్థితి మనలో ఉంటుందో ఖచ్చితంగా ఆమె బోయాజు చెప్పినట్లు ఆ పొలంలో నిలకడగా ఉంది. బోయాజు మాట వింది. పరిగి ఏరుకునడానికి ఒక అనాథగా వెళ్ళిన ఆమె ఆ సంవత్సరం అనాథగా వెళ్ళింది. మరుసటి సంవత్సరం ఆ పొలానికి ఆమె యజమానురాలు అయిపోయింది. నిజంగా ఎంతవరకు మన జీవితంలో దేవుడు మాటను బట్టి నిలకడగా మనం జీవించగలుగుతున్నాము. నిలకడగా లేని జీవితాల్లోనంటండి ఫలాలు నిలిచి ఉండవు. ఒక చెట్టును అక్కడ ఇక్కడ మారుస్తూ ఉంటే ఆ చెట్టు ఎప్పటికీ ఫలించదు. ఎక్కడైతే మనం ఉంటున్నామో ఖచ్చితంగా ఆ వాక్యాన్ని బట్టి మనము వాక్యాన్ని విని ఆ వాక్యానికి విధేయత చూపుతామో మనము ఎక్కడున్నా దేవుడు మనం ఫలింపచేస్తాడు. ఇక్కడ యెహోషువ జీవితంలో, మోషే జీవితంలో దేవుడు విజయం ఇచ్చారంటే యెహోషువ ఏం చేశారంటే మోషే చెప్పిన మాటకు విధేయత చూపి యుద్ధం చేశారు. మూడోదిగా మనం చూసినట్లయితే దేవుని శక్తి మీద ఆధారపడుట. మన జీవితంలో దేవుడు విజయం ఇవ్వాలి అంటే అక్కడ ఏంటండి ఏం జరిగిందంటే దేవుని శక్తి మీద ఆధారపడ్డారు. చూడండి నిర్గమాకాండము 17వ అధ్యాయం 9వ వచనంలో మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను. అది ఏ కర్ర అండి? మోషే ఏమంటున్నారు?
ఇశ్రాయేలు జీవితంలో దేవుడు విజయం ఇచ్చారంటే మోషే అంటున్నారు, నా కర్ర అంటలేదు. నిర్గమకాండంలో ఉంటుంది 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అది దేవుని చేతి కర్ర. ఏ కర్ర అండి? దేవుని కర్ర అని ఉంటుంది అక్కడ. ఇక్కడ అంటున్నారు నా కర్ర పట్టుకుని వెళ్తానంటలేదు. అంటే ఆ 9వ వచనంలో దేవుని కర్రను చేత పట్టుకుని, దేవుని కర్రను, ఏ కర్ర అంటండి అది? మనుషుని కర్ర కాదు, దేవుని కర్ర. అంటే దేవుని కర్ర అంటే దేవుని మీద ఆధారపడుట. కీర్తన 23వ అధ్యాయంలో అంటారు కదా, దావీదు భక్తుడు ఏమంటారు? నీ దుడ్డు కర్ర నీ దండమును నన్ను ఆదరించును. ఇక్కడ మోషే దేవుని కర్రను చేత పట్టుకుని నేను ఆ కొండ శిఖరం మీద నిలుస్తాను. దేవుని కర్ర అంటే దేవుడి మీద ఆధారపడతాను నేను. ఖచ్చితంగా దేవుడు నీకు ఇక్కడ ఈ అమాలేకుల మీద దేవుడు నీకు విజయం ఇస్తారు. మన జీవితంలో దేవుడు విజయం ఇవ్వాలి అంటే, విజయ పదంలో దేవుడు మనల్ని నడిపించాలి అంటే, ఆశీర్వాదంలో మనల్ని దేవుడిని నడిపించాలి అంటే ఖచ్చితంగా దేవుని శక్తి మీద మనం ఆధారపడాలి. 1 కొరింథీ 2వ అధ్యాయం 4వ వచనంలో మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను. మన విశ్వాసం ఎవరిని ఆధారం చేసుకోకూడదంటండి? మనుషుల జ్ఞానం కాదు, దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. ఎప్పుడైతే దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉంటామో ఖచ్చితంగా మన జీవితాలు విజయం పొందగలం. కీర్తన 3:5 అంటారు, కీర్తనకారుడు అంటారు, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దావీదు గారు అంటున్నారు, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను భయపడను. ఎందుకంటే నాకు ఆధారం ఎవరు? నా దేవుడే. దావీదు గారి జీవితంలో ఎన్నో ఎన్నో యుద్ధాలు అందరూ ఎలాంటి యెహోషువపాతు మంచి యుద్ధ వీరుడండి. అయినా ఆయన ఏమంటున్నారంటే నేను వెళ్ళి యుద్ధం చేసేస్తాను అని అంటలేదు. ఏమంటున్నారంటే ఇక్కడ ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మా శక్తి సరిపోదు, మాకు ఏ బలం లేదు, ఏమి చేయటకు కూడా మాకు తోచదు, నీవే దిక్కు. ఎంతగా ఆధారపడిపోయారో చూడండి. నేనేమీ చేయలేను ప్రభా, నాకు శక్తి లేదు, నాకు బలం లేదు. చాలా యుద్ధవీరుడు, చక్కగా సైన్యం ఉంది, మంచిగా పనిచేసే అంతా చుట్టూ సైన్యం అంతా చక్కగా యుద్ధం చేయగలరు. అయినా ఆయన ఏమంటున్నారంటే నా సైన్యం మీద నా బలం మీద నేను ఆధారపడను ప్రభా, నీ మీదే నేను ఆధారపడతాను. నాకు శక్తి చాలదు. మనుషుల శక్తి ఎలా ఉంటుందంటే అప్పటికే బలం అప్పటికే నీరసం. కానీ దేవుడి శక్తి మీద ఆధారపడితే నిత్యము ఆయన మనల్ని బలముగా నడిపించే దేవుడు. అంటున్నారు మాకు శక్తి చాలదు, ఏమీ చేయటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన ఎప్పుడైతే చేశారో ఆ 15వ వచనంలో చూడండి, యోధావార్లారా యెరూషలేము కాపురస్తులారా యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడికుడి, యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును. ఆ 17వ వచనంలో అంటాడు యుద్ధంలో మీరు పోరాడవలసిన నిమిత్తము లేదు. యుద్ధం ఎవరిదంటండి? యెహోవాదే. యెహోషాపాతు దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి శత్రువులతో యుద్ధం చేయకుండా దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. పూర్తిగా దేవుడి మీద ఆధారపడే జీవితం మనం కలిగి జీవించినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో మనం విజయాన్ని పొందుకోగలం. ఐగుప్తు దేశంలో భార్య భర్తలు ఇద్దరు ఉన్నారండి. చాలా చక్కగా మంచి కుటుంబం. అయితే అక్కడ కొన్ని దినాలకి భార్య దేవుణ్ణి తెలుసుకుంటుంది. దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు భర్తకి అది ఇష్టం ఉండేది కాదు. భార్య ప్రార్థన చేసుకోవడం, అలాగే ఆ బైబిల్ చదవడం అసలు భర్త ఇష్టపడేవాడు కాదు. చాలాసార్లు చెప్పి చూశాడండి. అయినా సరే ఆమె ఏమనిదంటే ఏదేమైనా నేను ఆ జీవం కలిగిన దేవుని నేను వదిలిపెట్టను అని చెప్తూ వచ్చేది. అలాగా చాలా సంవత్సరాలు గడిచింది. అయితే ఇంకా ఆ భర్తకి విసుకొచ్చేసి ఇంకా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అంటే దేవుని మీద ఆధారపడే బిడ్డల్ని దేవుడు ఏ రీతిగా తప్పిస్తాడో చూడండి. ఎప్పుడైతే ఇంకా భర్త అనుకుంటున్నాడు అన్నమాట, ఇంకా మరీ ఎక్కువైపోతుంది భక్తి, ఇలా వదిలిపెట్టేస్తే కుదరదు, ఇంక చంపేయాలి, చంపేసి నేను చచ్చిపోవాలి అని నిర్ణయించుకుంటాడు.
అయితే ఆ రోజు ఏం చేస్తాడంటే చేప తెస్తాడు. ఎందుకంటే ఆ రోజే ఇంకా ఆమెను చంపేయడానికి నేను ఎంచుకున్నాడు. చేప తెచ్చినప్పుడు చక్కగా వండి పెడుతుంది. వండి పెట్టేసిన తర్వాత మధ్యాహ్నం కూర్చుని ఆమె ప్రార్థన చేసుకున్న తర్వాత హాల్లోకి వస్తుంది. ఆదివారం దినం అది. అయితే ఆ రోజు చర్చికి కూడా వెళ్ళదు. ఆమె ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటుంది. అయితే తర్వాత ఏం చేస్తాడంటే చిన్నగా ఒక గొడవ మొదలు పెడతాడనమాట. ఎలా అంటే నా అతను బ్యాంక్లో పనిచేస్తాడు. బ్యాంక్ తాళాలు కనిపించట్లేదు, బ్యాంక్ తాళాలు కనిపించకపోతే నా మీద కేసు వేస్తారు, కుదరదు అని చాలా గొడవ పెడుతూ ఉంటాడు. నేను తీయలేదు అని ఈమె అంటది. అలాగలాగా ఇంకా ఆ గొడవ, ఎందుకంటే చంపడానికి మరి పెద్దగా గొడవ చేయాలి కదా, అలా ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ అయిపోయి ఇంకా చంపేయడానికి కత్తి తీసుకుంటాడు. అయితే నన్ను చంపేయాలనుకుంటున్నారా అంటది ఆమె. అవును, ఎందుకంటే ఆ బ్యాంక్ తాళాలు కనిపించకపోతే నా మీద వాళ్ళు కేసు వేస్తారా, ఆ కేసు నేను భరించలేను, ఆ అవమానాన్ని నేను భరించలేను, కనుక నేను చంపేసి నేను చచ్చిపోతాను అని అంటాడు. అయితే ఆగండి ఒక నిమిషం అని ఆమె లోనికి వెళ్ళి బ్యాంక్ తాళాలు తెచ్చేస్తుంది. ఇతను ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, నేను ఆఫీస్ నుంచి వస్తూ ఆ నైలు నదిలో పాడేశాను కదా, ఐగుప్తు దేశంలో నైలు నది ఉంది, ఆ నైలు నదిలో పాడేశాను కదా, ఎలా వచ్చింది ఈమె దగ్గరికి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఈమె అంటదే, ప్రొద్దుట మీరు చేప తెచ్చారు కదండి, ఆ చేపలో ఈ తాళాలు ఉన్నాయి. నా దేవుడు గొప్ప దేవుడు. చూడండి, దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు? ఆయన పాడేయడం, ఆ చేప మింగడం, ఆ చేప జాలరికి దొరకడం, ఆ జాలర్ దగ్గర ఈయన చేప కొనడం, ఆ చేప ఈయన ఇంటికి తేవడం నిజంగా ఎంత అద్భుతమో చూడండి. అంటే దేవుడి మీద ఆధారపడిన వారిని దేవుడు ఎలాగైనా రక్షించే దేవుడైన. ఈమె పూర్తిగా దేవుడి మీద ఆధారపడింది కాబట్టి ఎప్పుడైతే నిజంగా నీ దేవుడు ఇంత గొప్ప దేవుడా, నేను ఆ నదిలో పాడేసింది దేవుడు ఇంతగా చేపకు ఆజ్ఞాపించాడా, నీ కొరకు ఇంతగా శ్రద్ధ తీసుకునే దేవుడా అని వెంటనే ఆయన కూడానంటండి ఆ దేవుని నమ్ముకుని బలమైన తర్వాత దినాల్లో వాళ్ళిద్దరూనంట ఐగుప్తు దేశంలో బలమైన పరిచర్యలో ఒక సువార్థికులుగా ముందుకు కొనసాగారంట. అంటే చూడండి, ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో దేనికైనా ఆజ్ఞాపిస్తాడండి ఆయన. దేనికైనా, ఎలాంటిదైనా. ధనానికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో ధనం అవసరమా? దేవుడి మీద ఆధారపడితే ఆ ధనాన్ని మన ఇంట్లోనికి ఆయన నిజంగా పంపిస్తాడు. ఆయన ఆజ్ఞాపిస్తాడు, ఓ ధనమా నా బిడ్డ గృహంలోకి నువ్వు వెళ్ళాలి, నా బిడ్డ అవసరం నువ్వు తీర్చాలి. దేనికైనా సరే ఆజ్ఞాపించగల శక్తిమంతుడు. ఎందుకంటే సర్వ సృష్టికర్త ఆయన. ఎంతగా మనం ఆధారపడితే అంతగా ఆయన మనల్ని బలపరిచి దీవించే దేవుడు. ఇక్కడ మోషే తన శక్తి మీద ఆధారపడలేదు, కానీ నేను దేవుని కర్రను చేత పట్టుకుని అంటున్నారు ఆయన. దేవుని కర్రను చేత పట్టుకుని వెళ్ళారు కాబట్టి యెహోషువ యుద్ధంలో విజయాన్ని పొందుకోగలిగారు. మన జీవితంలో కూడా విజయం పొందుకోవాలి అంటే మనము ఉపవాసాల నుండి ప్రార్థిస్తున్న మనము మన జీవితకాలం అంతట్లో దేవుని బలం మీద, దేవుని శక్తి మీద ఆధారపడాలి. మన బలము మన శక్తి మీద ఆధారపడ్డామంటే ఎప్పుడు మనము కృంగిపోతామో తెలియదు, కానీ దేవుడు మనల్ని బలపరిచే దేవుడు. అలాగే నాలుగోదిగా మనం చూసినట్లయితే విజయం పొందాలి అంటే మన జీవితంలో ఒక ప్రత్యేకింపబడిన జీవితంగా మనం జీవించాలి. ఇక్కడ నిర్గమాకాండము 17వ అధ్యాయము 9వ వచనం చివర్లో అంటారు, నేను దేవుని కర్ర చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను. ఎక్కడ నిలుస్తారంటే అండి, కొండ శిఖరం. ఎందుకంటే ఇంకా ఆ శిఖరానికి ఆకాశానికి మధ్య ఏమీ ఉండదు. ఇంకా అది మనం ఎప్పుడైతే కొండను చూస్తూ ఉంటామో ఆకాశము ఆ కొండ శిఖరము కలిసిపోయినట్టు ఉంటుంది. అంటే దేవుడికి మనకి మధ్య ఎటువంటి అపవిత్రతని అడ్డుగోడలు ఉండకూడదు. ఇక్కడ మోషే అదే అంటున్నారు, ఒక ప్రత్యేకమైన జీవితం, నేను కొండ శిఖరం మీద నిలుస్తాను. అంటే మన జీవితంలో విజయం పొందాలి అంటే కొండ శిఖరం అంటే ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి మనం జీవించినప్పుడు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? నేను పరిశుద్ధుడును గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అంటాడు ఆయన. ఆ కొండ ఎక్కుతున్నప్పుడు పరిశుద్ధ జీవితంలో ఎన్నో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. అయినా వాటన్నిటిని తట్టుకుని ఎక్కినప్పుడే నిజంగా మనం ఒక అందమైన దృశ్యాలు చూడగలం ఒక కొండమేంచి. అలాగే మన జీవితంలో ఎప్పుడైతే మనము పరిశుద్ధత కలిగి జీవిస్తామో ఖచ్చితంగా మనం విజయాలు పొందుకోగలం.
ఎబ్రీ 7:26 అంటారు, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన. మరి మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రత్యేకంగా ఉన్న దేవుడు. మనము కూడా మన యొక్క మాటలో, చూపులో, ప్రవర్తనలో, నడకలో ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన జీవితం, అంటే పరిశుద్ధమైన జీవితం కలిగి మనం జీవించాలి. మొదటి సమూయేలు 7:6-10 మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలండి విజయం పొందడానికి, శత్రువుల మీద విజయం పొందడానికి వారు ఏం చేస్తారో తెలుసండి. దేవుడు సన్నిధిలో వారంట పాపాత్ములు అని ఎప్పుడైతే కన్నీటితో వారు ఒప్పుకొని విడిచిపెట్టారో యుద్ధం చేయకుండానే దేవుడు విజయం ఇచ్చాడు. మన జీవితంలో కూడా దేవుడికి ఇష్టం లేని ఎన్నో అపవిత్రమైన కార్యాలు ఉంటాయి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న మనము ఆయనకి మనకి అడ్డుగోడగా ఉన్న ప్రతి అడ్డుగోడను ఏం చేయాలంటే అండి, తొలగించుకోవాలి. ప్రభా, నీకు ఇష్టం లేనివన్నీ నాలోంచి తొలగించు, నేను పరిశుద్ధంగా జీవించాలి. ఎప్పుడైతే ఆయనకి మనకి పాపం అనే అడ్డుగోడలు తొలగిపోతాయో ఆ పరిశుద్ధుడు మన జీవితాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వాదాలు ఆయన నడిపించే దేవుడు. ఇక్కడ మోషే అంటున్నారు, ఎప్పుడైతే మోషే కొండ మీదకి ఎక్కారంటే ఒక ప్రత్యేకింపబడిన జీవితంగా ఆయన జీవించారు కాబట్టి అక్కడ ఇంకా దేవుడికి ఆయనకి ఎటువంటి అపవిత్రతకి చోటు లేదు. ఇంకా కొండ ఎక్కేశారు, ఆయన ఒక ప్రత్యేక రీతిగా అక్కడ జీవించారు కాబట్టి కింద ఏమైందంటే అండి, యెహోషువ యుద్ధంలో విజయం సాధించగలిగారు. మన జీవితంలో కూడా ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి మనం ఒక ప్రత్యేకమైన జీవితంగా మనం జీవిస్తామో ఖచ్చితంగా మన కుటుంబ జీవితంలో కూడా ఆయన విజయాలు ఇచ్చే దేవుడు. 5వదిగా మనం చూసినట్లయితే విజయం పొందాలి అంటే చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు విజయాన్ని అనుగ్రహించిన దేవుడు అండి. నిర్గమకాండము 17:11 మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి, మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే ఎప్పుడైతే తన చేయి పైకెత్తారో అప్పుడు ఎవరు గెలిచారండి? ఇశ్రాయేలీయులు గెలిచారంట. ప్రార్థించటలో విసుక్కుండా ప్రార్థిస్తే ఖచ్చితంగా మనం ఏం పొందుకుంటాం? ఫలితాన్ని పొందుకుంటాం. కీర్తన 141:2 అంటారు, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను. మనము ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా మనం బలపరచబడతాం, విజయంలోనికి నడిపింపబడతాం. మోషే చేతులు పైకెత్తినప్పుడు విజయాన్ని, మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆ కింద ఇశ్రాయేలీయులకి అమాలేకుల మీద యుద్ధంలో విజయం ఇచ్చేవారంట. ఆ చేతులు దింపేసినప్పుడు ఓడిపోయేవారు ఎవరు? ఇశ్రాయేలీయులు. శత్రువులు గెలిచేవారు. అంటే చేతులెత్తి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా మన జీవితంలో అయినా ప్రార్థన బట్టి గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. యేసుప్రభువు వారి జీవితంలో కూడా మార్కు సువార్త 1:35 ఉంటుంది, ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయన రాత్రంతా ప్రార్థన, పగలంతా పరిచర్య. మనం ఏం చేస్తాం? పగలంతా పని చేస్తాం, రాత్రంతా నిద్రపోతాం. ప్రార్థన అనేసరికి ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది, ఎక్కడ లేని కునుకుపాట్లు వచ్చేస్తాయి. ప్రార్థనలోనే ఎక్కువగా నిద్రపోయే వాళ్ళు ఎక్కువండి నిజంగా చెప్పాలంటే. మనము ఎప్పుడైతే మెలకువగలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉంటామో ఖచ్చితంగా విజయాలు పొందుకోగలం. అందుకే పౌలు గారు అంటున్నారు, దశలోనిక సంఘానికి చెప్తారు, మొదటి దశలోనికలు 5:15 ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎలాగండి? ఎలా చేయాలంట? ఎడతెగని ప్రార్థనా జీవితం కలిగి మనం జీవించాలి. కీర్తన 40:1-2 ఉంటుంది, దావీదు ప్రార్థించగానండి మొరవిని పైకెత్తిన దేవుడైన యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును అంటారు. అక్కడ నేను ఎప్పుడైతే ప్రార్థన చేసి సహనంతో ఆయన వైపు చూస్తున్నానో ఖచ్చితంగా నా మొర విని ఆయన ఆలకించే దేవుడు. ఆలకించి ఏం చేస్తున్నారంటే అండి, నాశనకరమైన దావీదు గారి ప్రార్థన చూడండి, ఎంత చక్కని ప్రార్థన. నేను మొరపెడుతున్నాను, సహనముతో కనిపెట్టుకుంటుని. ఎంతగా ప్రార్థన చేస్తామో అంతగా సహనంతో కనిపెట్టుకోవాలి. మనం చెప్పేదంతా ఆయన విన్నప్పుడండి, మరి ఆయన చెప్పేది కూడా మనం వినాలి కదా. మనం ఏం చేస్తాం? మోకరించి ప్రార్థన చేసి ఆమెనని లేసిపోతాం.
కానీ ఎంతసేపు మనం ప్రార్థన చేసామో అంతసేపు కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క జవాబును మనం పొందుకోగలం. దేవుడు నాతో మాట్లాడట్లేదు అంటే దేవుడితో మనం మాట్లాడేసాం. మరి దేవుడు మనతో మాట్లాడాలంటే ఊరికినే మాట్లాడేస్తారంటే మన పనులు మనం చేసుకుంటే. ఎప్పుడైతే మనం ఒక ప్రత్యేక సమయాన్ని కేటాయించి ఆయనతో మనం మాట్లాడుతూ ఆయన మాట వినడానికి మనం ఇష్టపడతామో మనతో ఆయన మాట్లాడతారు. ఇక్కడ దావీదు గారు అదే అంటున్నారు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. నాశనకరమైన గుంటలో నుండి జిగట గల దొంగ వ్యూబులో నుండి ఆయన నన్ను పైకెత్తును. నాశనకరమైన గుంట, జిగట గల దొంగ ఊబి, అలాంటి జటిలమైన సమస్యల నుంచి దేవుడు నన్ను రక్షించిన దేవుడు. ఇప్పుడు నా పాదాలు ఎక్కడ నిలిపారంటండి, ఆయన పాదాలు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరిచాను. దావీదు గారు చక్కని సాక్ష్యం ఇస్తున్నారు. నేను ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశానో నన్ను ఎవ్వరూ తప్పించలేదు, కానీ నా దేవుడు నన్ను పైకెత్తి నా పాదాలను క్రీస్తు అనే బండ మీద నిలిపి నన్ను స్థిరపరిచారు. ప్రార్థనా పరుల జీవితాలు దేవుడు అంటండి ఆశీర్వాదాలు స్థిరపరుస్తారంట. ఖచ్చితంగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మన జీవితాల్లో ప్రార్థనకి ఎంతగా సమయాన్ని కేటాయిస్తామో దేవుడు అంతగా మనల్ని బలపరుస్తారు. మోషే ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థన చేశారో దేవుడు యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు వారి ఇశ్రాయేలు జీవితాల్లో గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించిన దేవుడు. ఎబ్బేజ్ కూడా అందరూ వేదన వేదన ఒరే వేదన అని పిలిచేవారంటండి ఎబ్బేజ్ని. అయితే ఆయన భరించలేక ఎక్కడికి వెళ్ళాలో తెలియక తల్లే వేదన అని పెట్టింది. ఇంకా ఆ వేదన తీర్చేవారు ఎవ్వరు ఆ వేదన తీర్చలేరు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు తెలుసండి. ఎబ్బేజ్ గారు చిన్న ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవుడు సన్నిధిలో ఆయన మోకరించి 4 ఏంటండి అవి, నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, ఏ కీడు రాకుండా నన్ను తప్పించు, నీ చెయ్యి నాకు తోడుగొండ దయచేయి. 4 ప్రార్థనాంశాలు చేశారు. ఆ ప్రార్థనకు దేవుడు ముగ్ధుడైపోయి అంటండి ఎబ్బేజుని దేవుడు ఆశీర్వదించారంట. ఆయన ఏదైతే ప్రార్థన చేశారో దేవుడు అది దయచేసిన దేవుడు. నిజంగా మన జీవితాల్లో ఎప్పుడైతే ఎటువంటి అపవిత్రత, ఆయనకి మనకి ఎటువంటి అపవిత్రత లేకుండా ఎప్పుడైతే దాన్ని మనం కడుక్కుని ఎప్పుడైతే చేతులెత్తి మనం ప్రార్థన చేస్తామో, పాపం అనే అడ్డుగోడను తొలగించుకుని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన జీవితాల్లో అయినా విజయాన్ని ఇచ్చే దేవుడు. ఎక్కడంటే కెన్యా దేశంలో చాలా కాలం క్రిందటండి ఇది. అయితే అక్కడ అప్పటికి ఆ దేశంలో కరెంటు లేదంట. కరెంట్ లేకపోతే డెలివరీ అయింది ఒక ఆమెకు. డెలివరీ అయితే పాప 8వ నెలలో పుడితే తల్లి చనిపోయింది. అయితే పాపని ఆ దినాల్లో ఇప్పుడంటే కరెంట్లో పెడతారు కదా, ఆ దినాల్లో ఏముండేదంటే రబ్బర్ ట్యూబ్లో హీట్ చేసే రబ్బర్ ట్యూబ్లో పెట్టేవారు. అయితే ఈ తల్లి చనిపోయింది. ఈ పాపని హీట్ చేసే రబ్బర్ ట్యూబ్లో వేడి కోసం పెడదామనేసరికి ఆ రబ్బర్ ట్యూబ్ ఏమవుతుందంటే వేడిని లేగానే పగిలిపోతుంది. అయితే డాక్టర్ అంటారు రేపొద్దున్న 12 లోపల ఆ రబ్బర్ ట్యూబ్ కావాలి, లేకపోతే ఈ పాపని బ్రతికించడం చాలా కష్టం. ప్రస్తుతానికి మంట వేసుకుని నర్సు ఏం చేస్తుందంటే ఆ పాపను ఒళ్ళో పెట్టుకుంటుంది. ఆ మంట దగ్గర కూర్చుని ఆ పాపని ఆ వేడి కోసం ఒళ్ళో పెట్టుకుని అలా కూర్చుంటుంది. అయితే ఇవన్నీ చూస్తూ ఉంటారన్నమాట చిన్నపిల్లలు అక్కడ. వాళ్ళు అంటారు, అందులో ఒక 9 సంవత్సరాల పాప అంటది, డాక్టర్ గారు ఎప్పటికి కావాలి బాబుకి రబ్బర్ ట్యూబ్ అంటే, ఆ డాక్టర్ గారు అంటారు రేపు పొద్దున్న 12 లోపల ఆ రబ్బర్ ట్యూబ్ కావాలి, లేకపోతే ఈ పాపను బ్రతికించడం చాలా కష్టం. అలాగే ఆ బాబు ఏడుస్తున్నాడండి తల్లి చనిపోయిందని. ఆ బాబుకి 4 సంవత్సరాల వయసు ఎంతో. ఈ బాబుకి బొమ్మలు కూడా కావాలి, ఎలా వస్తాయి ఇప్పుడు, ఇది అసాధ్యం కదా అని ఆ డాక్టరు మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆ చిన్న పాప అంటది, డాక్టర్ గారు నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, రేపొద్దున్న 12 లోపల ఆ దేవుడు మనకి ఇస్తాడు అనగానే ఆ పాప మాటను ఆ డాక్టర్ పెద్దగా పట్టించుకోడు, నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే పిల్లలందరూ ప్రార్థన చేస్తారంటే ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అద్భుతం చేసే దేవుడైనా. అయితే ఆ చిన్నపిల్లలందరూ ప్రార్థన చేస్తూ
రాత్రంతా ప్రార్థన చేస్తారు ఆ బాబు కోసం, ఆ చంటి బిడ్డ కోసం. అయితే ఉదయకాల సమయంలో కూడా ప్రార్థన చేస్తారు. ఈ పాప ఒకటే, ప్రభా నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకు ఖచ్చితంగా రేపు పొద్దున్న 12 లోపల డాక్టర్ గారు చెప్పిన రీతిగా నాకు అది ఆ రబ్బర్ చూపు, అలాగే ఈ చిన్న బాబు ఏడవకుండా ఉండడానికి బొమ్మలు కావాలని ఆ పాప దేవుణ్ణి అడుగుతుంది ఆ చిన్న చిన్న ముద్దు ముద్దు మాటలతో. అయితే ఉదయం 12 అవుతుంది, 12 గంటలకి రావాలి అన్నారు కదండి. అంటే ఇంకా 12 అవడానికి 10 నిమిషాలు ఉంటుందన్నమాట. అయితే ఈ లోపల తలుపు కొడతారు. వెళ్ళి తలుపు తీసేసరికి ఒక పార్సిల్ వస్తుంది. పార్సిల్ చూసేసరికి డాక్టర్ ఆశ్చర్యపోతాడు. ఏంటి పార్సిల్ అని చూసేసరికి అందులో రబ్బర్ చూపు ఉండదు. ఊరికి అందరు క్లాప్స్ కొట్టేస్తారు. ఈ పాప మాత్రం నవ్వు రాదు. అదేంటి దేవుడు ఇచ్చాడు కదా నువ్వు ఇవ్వమంటే, అంటే కాదు నేను మరొకటి కూడా అడిగాను కదా, ఈ బాబుకి బొమ్మలు కూడా అడిగాను కదా అంటే అది అడుక్కు తీసేసరికి బొమ్మలు కూడా ఉన్నాయి. అసలు పాప ప్రార్థన చేయగా దేవుడు ఎలాగ ఈ అద్భుతం చేశాడు, అసలు ఈ పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చిందని చూసేసరికి అదంటండి దాని మీద డేట్ ఉందంట. ఆల్రెడీ ఈ కెన్యా దేశానికి రావడానికి ఆ బొమ్మ, ఆ రబ్బర్ ట్యూబు 7 నెలల క్రితం అది పార్సిల్ అయిందంటండి. ఇక్కడికి రావడానికి అది ప్యాక్ చేశారంట. అంటే ఇప్పుడు ప్రార్థన చేసిన మనం ఆల్రెడీ 7 నెలల ముందే అయినా కార్యాలు సిద్ధపరిచాడు. అంటే మన ప్రార్థనే ఆలస్యం. చూడండి, నిజంగా డాక్టర్ ఆశ్చర్యపడండి, 7 నెలల క్రితం ఇది నిజంగా ఇక్కడికి రావడానికి పార్సిల్ అయ్యింది, ఎంత గొప్ప దేవుడో అని వెంటనే ఆ డాక్టర్ దేవుణ్ణి నమ్ముకున్నాడంట. ఆ చిన్నపిల్లన నిజంగా నీ దేవుడు చాలా గొప్ప దేవుడని అక్కడ అందరూ దేవుణ్ణి ఆరాధించారంటండి. చూడండి, అంటే మనము ఇప్పుడు ప్రార్థన చేయడానికి ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఇప్పుడు మోకరించి ప్రార్థన చేస్తున్నామండి. ఇప్పుడు చేసే ఈ ప్రార్థన అంశాలకు ఆల్రెడీ 7 నెలల ముందుగానే ఆయన ఏం చేశాడు, కార్యాలను సిద్ధపరిచి ఉంచాడు. అంటే ఏం లేట్ అయింది, మన ప్రార్థనే లేట్ అవుతుంది. మనం ఎప్పుడైతే బలంగా ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దావీదు గారు అన్నట్టు జిగటగల ఎలాంటి చెప్పుకోలేని సమస్యల నుంచైనా, ఎలాంటి ఊబుల నుంచైనా ఆయన మనల్ని పైకి లేవనెత్తగలడు. ఈ సమస్య ఎవరు తీలేరు అనుకుంటాం, కానీ తీగల సమర్థుడు మనం ఆరాధిస్తున్నాం. నన్ను ఎవరు తప్పించలేరు అనుకుంటాం, కానీ తప్పించే దేవుడు మనలో ఉన్నాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా మన జీవితాల్లో అయినా మేలులు చేసే దేవుడు. ఆరోదిగా విజయం పొందాలి అంటే మన జీవితాల్లోనండి పరిచర్యకు సహాయం చేసేవారిగా ఉండాలి. ఎలా ఉండాలండి, పరిచర్యలో సహాయం చేసేవారిగా ఉండాలి. ఇక్కడ యుద్ధం చేసే క్రమంలో మోషే, అహరోను, హూరు, యెహోషువ గారు, వీళ్ళు 4 ఉన్నారు. ఎవరి పాత్రలు వారు పోషిస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మన జీవితాల్లో యుద్ధంలో విజయం పొందాలి అన్నా, మన జీవితాల్లో దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలి అన్నా ఏముండాలండి, పరిచర్యలో సహాయము చేసే మనసు ఖచ్చితంగా మనలో ఉండాలి. ఇక్కడ చూడండి, నిర్గమాకాండము 17వ అధ్యాయం 12వ వచనంలో మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకే దానిని వేసిరి. అహరోను ఊరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. ఏంటండి, ఎప్పుడైతే మోషే చేతులు బరువెక్కినాయో వెంటనే వీళ్ళంటండి ఏం చేశారంట, ఇటుపక్క అటుప్రక్క ఏం చేశారండి, అహరోను ఊరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులు ఆదుకొనగా అతడు చేతులు సూర్యుడు అస్తమించు వరకు ఎలాగున్నాయి, నిలకడగా ఉన్నాయి. వీళ్ళు కూడా పరిచర్యలో ఎలా ఉన్నారు, వీళ్ళు విసిగిపోలేదు. బాబోయ్ ఈ చేతులు ఎక్కడ మోస్తాం, అక్కడ ఏమో కింద హోరాహోరీగా యెహోషువ గారు యుద్ధం చేస్తున్నారు. అక్కడ యుద్ధంలో విజయం పొందాలంటే ఖచ్చితంగా మోషే ఏం చేయాలి, చేతులు పైకెత్తాలి, ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆ చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలంటే ఖచ్చితంగా ఈ ఊరు అహరోలు ఏం చేయాలండి, ఆ చేతులు ఇద్దరు చెరో వైపు ఆదుకోవాలి. మోషే నిలకడగా ఉన్నారు అంటే వీళ్ళు కూడా ఎలా ఉన్నారు, పరిచర్యలు అక్కడ నిలకడగా ఉన్నారు. మనము ఎటంటే అటు అడుగులు వేసేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం ఎక్కడైతే నిలకడగా ఉంటామో మన ఫలాలు కూడా నిలిచి ఉంటాయి. అక్కడ ఏదో అద్భుతం జరుగుతుంది, ఇక్కడ ఏదో జరుగుతుందని కాదు. మనము వెళ్ళే చోట మనం ఎప్పుడైతే పరిచర్యలో మనం నిలకడగా ఉంటామో, సంఘానికి సేవకులకి సహకారులుగా ఉంటామో ఖచ్చితంగా ఆయన మన జీవితాల్లో అయినా విజయం ఇచ్చే దేవుడు.
ఆ గెలుపొందాలి అంటే ఊరు ఆహారోలు నాకెందుకులే అనుకుంటే దేవుడు వారి పేర్లు అక్కడ రాయించకపోనేమో, దేవుడు మరొకరికి అవకాశం ఇచ్చును. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వీరు నిలకడగా ఉన్నారు, చక్కగా పరిచర్యలో సహాయకులుగా ఉన్నారు. మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా ఏం చేయకూడదు అంటే చెయ్యి వెనుకకు తీయకూడదు. పరిచర్యలో సహాయం చేసే మనసు వీరిలో ఉంది కాబట్టి అక్కడ విజయాన్ని పొందుకున్నారు. మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే సంఘ పరిచర్యలో ఇతరులకి సహాయం చేసే విషయంలో ఎప్పుడైతే మనం ముందుంటామో, సహాయము చేసే మనసు మనలో ఉంటుందో, దేవుడండి మన జీవితాల్లో అయినా విజయాలు ఇచ్చే దేవుడు. గలతీ 6:9-10 ఉంటుంది. మనము మేలు చేయటందు విసుకకు యుందుము, మనము అలయక మేలు చేసి తగిన కాలమంది ఏం చేస్తామండి, పంట కోస్తామండి. ఎప్పుడైతే మనము మేలు చేయటలో విసుక్కోకుండా అలసిపోకుండా మేలు చేస్తామో తగిన కాలమంది ఏం కోస్తామండి, మేలనే పంటను మనం కోస్తాం. ఇక్కడ ఆరోను ఊర్లు ఏమవలేదు, విసుగుపోలేదు కాబట్టి వారి జీవితాల్లో దేవుడు ఏమి ఇచ్చాడు, వారందరి జీవితాలు విజయాన్ని ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా దేవుడు విజయాన్ని ఇవ్వాలంటే పరిచర్యలో నిలకడగా ఉండేవారిగా ఉండాలి, సహాయకులుగా ఉండాలి, సహాయము చేసే మనసు మనలో ఉండాలి. బైబిల్ గ్రంథంలో షునేమీరాలు ఎలీషా ప్రవక్త ఆ యొక్క షునేము పట్టణానికి వస్తూ పోతూ ఉండేవారు. ఎవరు పట్టించుకోలేదు. అనేక మంది గొప్పవారు ఉన్నారు కానీ ఎవరు అక్కడ ఆయనకి సరిగా చక్కగా వసతి కల్పించాలని ఎవరు ఆలోచన పెట్టుకోలేదు. ఆమె ఆ దైవజనుని గుర్తించి ఎలీషా గారు పరిచర్య నిమిత్తం వచ్చినప్పుడు చక్కగా ఆయన రెస్ట్ తీసుకోవడానికి గది కట్టాలని ఆ దీపస్తంభం, ఆ బల్ల, ఆ పీట అన్నిటినీ సమకూర్చి ఆయనకి చక్కగా భోజనానికి కావాల్సిన అన్నిటినీ శ్రద్ధ తీసుకుంది. కాబట్టి ఆమె జీవితంలో సంతానం లేదు. నీకేం కావాలి అని అడుగుతాడు ఎలీషా. ఏదైనా ఆశిస్తుందేమో. ఆమె అంటది, నా స్వజనుల మధ్య ఉన్నాను, నాకేం అవసరం లేదంటది. కానీ గెహజీ అంటాడు, ఆమె భర్త ముసలివాడు, ఆమెకు పిల్లలు లేరు అనగానే దేవుడు చక్కని బిడ్డనిస్తాడు. ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఆ బిడ్డ చనిపోతుంది. దేవుడు చూడండి అద్భుతం. ఎప్పుడైతే ఆమె పరిచర్యలో నిలకడగా సహాయకురాలుగా ఉందో ఆ బిడ్డ చనిపోయినప్పుడు బెంబేలెత్తిపోలేదు. వెంటనే దైవజనుడి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తుంది. తన సమస్య వాళ్ళకి వీళ్ళకి చెప్పలేదు, దైవజనుడితోనే చెప్తుంది. మరి ఎప్పుడైతే ఎలీషా వచ్చి ప్రార్థన చేయగా చనిపోయిన బిడ్డ ఏమవుతాడండి, తిరిగి జీవాన్ని పొందుకుంటాడు. మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం పరిచర్యలో సహాయకులుగా ఉంటామో, ఇతరులకి సహాయం చేసే మనసు మనలో ఉంటుందో, మనలో నిజంగా జీవం లేని విషయాలనైనా జీవింప చేయగలిగిన గొప్ప శక్తిమంతుడైన. ఇక్కడ ఊరు హరులను కూడా ఎలా ఉన్నారండి, పరిచర్యలో నిలకడగా సహాయకులుగా ఉన్నారు. అక్కడ ఇక్కడ అనేకవి మారుతూ ఉంటాం. నిలకడలేని వారి జీవితాల్లోనంటండి ఫలాలు నిలిచి ఉండవు. మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఉండట్లేదంటే నిలకడలేకే. ఎంతవరకు దేవుడిలో మనం నిలకడగా ఉండగలుగుతున్నాము. ఆమె రూతు నిలకడగా ఉంది కాబట్టి ఆ పొలానికి ఏమవగలిగింది, పరిగేరుకుని వెళ్ళిన అనాథగా వెళ్ళిన పొలానికి యజమానురాలు అయింది. నిలకడగా ఉన్నప్పుడు మన జీవితంలో ఫలాలు కూడా నిలిచి ఉంటాయి. విజయం పొందాలి అంటే ఖచ్చితంగా పరిచర్యలో సహాయం చేసే మనసు మనలో ఉండాలి. ఇతరులకు అలాగే ఇతరులకు కూడా మేలు చేసేవారుగా ఉన్నప్పుడు మన జీవితంలో మనం విజయాన్ని పొందుకోగలం. 7వదిగా మనం చూసినట్లయితే విజయాన్ని పొందిన మనమంటండి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటామో ఖచ్చితంగా దేవుడు మరిన్ని మేలులు చేయడానికైనా ఇష్టపడతారు. నిర్గమాకాండము 17వ అధ్యాయము 15వ వచనంలో ఎప్పుడైతే దేవుడు ఈ యెహోషువ యుద్ధం చేయగా అట్లు 13వ వచనం నుంచి అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకుల రాజుని అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేదను గనుక జ్ఞాపకార్థంగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనముకు విరోధంగా ఎత్తిరి గనుక యెహోవా అమాలేకులతో తరతరముల వరకు యుద్ధమనెను. ఎప్పుడైతే దేవుడు యొక్క యెహోషువ యుద్ధం చేయగా దేవుడు విజయం ఇచ్చారో మోషే వెంటనే అక్కడ బలిపీఠం కట్టి ఏం చేశారంటండి, యెహోవా నిస్సి అని పేరు పెట్టి కృతజ్ఞతగా అక్కడ బలర్పించారు. ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నారు. ఎప్పుడైతే
కృతజ్ఞత కలిగి ఉంటామో దేవుడు అంటే మరిన్ని అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడతారు. యేసుప్రభువు వారు కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే లాజరు ఇంకా బయటికి రాలేదు, ప్రభువా నువ్వు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. అలాగే 5 రొట్లు 2 చేపలు పట్టుకుని కూడా అది విరుస్తున్నప్పుడు ఆయన అంటారు ఏంటంటే, నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. కార్యం జరిగాక కాదు యేసుప్రభువు వారు. ఇప్పుడంటే కార్యం జరగక మునిపే దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారంట. మనము కార్యం జరిగాక మర్చిపోతూ ఉంటాం, గుర్తుంటే చెల్లిస్తాం. కానీ అట్రీతిగా మన జీవితంలో ఉంటే ఎటువంటి విజయాలు పొందుకోలేం. ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి జీవిస్తామో మరిన్ని మేలులైన చేయడానికి ఇష్టపడతారు. బైబిల్ గ్రంథంలో నోహా గారు కూడా ఆయన ఎప్పుడైతే ఆదికాండము 8వ అధ్యాయము 15-20 వచనాలు చూసినట్లయితే ఆ జల ప్రళయం నుంచి వాడ నుండి బయటకు వచ్చిన తర్వాత నోహా గారు కూడానండి ఏం కట్టారంట, యెహోవాకు బలిపీఠం కట్టి దహన బలి అర్పించాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కాబట్టి ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, నోహావు కృతజ్ఞతకి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఎప్పుడైతే దేవుడి నామాన్ని మహిమపరిచి ఘనపరిచేవారుగా ఉంటామో ఖచ్చితంగా ఆయన మనల్ని మరిన్ని అద్భుతాలు మన జీవితంలో ఆయన చేసే దేవుడు. అన్న కూడా దేవుడు ఇచ్చాడు ఒక బిడ్డని, సమూయేలు ప్రార్థించగా సమూయేలు ఇచ్చాడు. ఇచ్చిన ఆ బిడ్డని ఏం చేసింది, దేవుడి కృతజ్ఞతగా ఇచ్చేసింది. నువ్వు నాకు బిడ్డని ఇస్తే నేను నీకు ఇచ్చేస్తాను అంది, ఇచ్చేసింది దేవుడు పరిచర్య నిమిత్తం. ఇచ్చేసిన తర్వాత మరి దేవుడు మరి ఇవ్వలేదండి, మళ్ళీ తిరిగి ఎంత ఇచ్చాడు ఆయన, 1+5 ఆఫర్స్ అంటే ఎంతమంది, అక్కడ 1 సమూయేలు 2వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది, 5 బిడ్డలు దేవుడు ఇచ్చాడు. 1+5 ఒకటి ఇచ్చింది ఆమె, 5 బిడ్డలు దేవుడు ఇచ్చాడు. అంటే ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి మనము దేవుడికి ఇస్తామో ఆయన మళ్ళీ మనకి 100 ఆయన మనకి అనుగ్రహించే దేవుడు. రోమా 8వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని మనము ఎరుగుదుము. ఎప్పుడైతే మన జీవితాల్లో మనము విజయాలు పొందాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలండి, మనం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే శత్రువులతో యుద్ధం చేయాలి. దేవుడికి ఇష్టం లేని విషయాలు వదిలిపెట్టడానికి వాటితో మనం పోరాడాలి. రెండోదిగా విజయం పొందాలి అంటే దేవుని మాటకు మనం విధేయత చూపాలి. ఎప్పుడైతే దేవుడి మాట మనం వింటామో మన జీవితాల్లో దేవుడు విజయాన్ని ఇచ్చే దేవుడు. మూడోదిగా అక్కడ దేవుడు ఆ యుద్ధంలో అమాలేకుల మీద దేవుడు విజయం ఇచ్చారు అంటే దేవుని శక్తి మీద వారు ఆధారపడ్డారు. మన జీవితంలో కూడా ఎప్పుడైతే దేవుడి శక్తి మీద ఆధారపడతామో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలైనా జరిగించే దేవుడు. నాలుగోదిగా విజయాలు పొందాలి అంటే ఒక ప్రత్యేకింపబడిన జీవితంగా మనం జీవించాలి. అంటే పరిశుద్ధత కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో మనలో ఉన్న అపవిత్రతను అంతా తొలగించుకోమని ఎప్పుడైతే తొలగించమని దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ అవి తొలగించుకుంటూ ఒక పరిశుద్ధమైన జీవితం మన మాటలో మన చూపులో మన ప్రవర్తనలో ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి జీవిస్తామో ఖచ్చితంగా మన జీవితాల్లో అయినా విజయాలు ఇచ్చే దేవుడు. ఐదోదిగా చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు విజయాన్ని వారు పొందుకున్నారు. మన జీవితంలో కూడా ఎప్పుడైతే ప్రార్థనా జీవితం కలిగి మనం జీవిస్తామో ఖచ్చితంగా మనం విజయాలు పొందుకోగలము. ఆరోదిగా మన జీవితాల్లో ఎప్పుడైతే పరిచర్యలో సహాయకులుగా ఉంటామో అలాగే ఇతరులకు కూడా సహాయం చేసే మనసు కలిగి ఉంటాము. దేవుడు మన జీవితాలు విజయాన్ని ఇచ్చే దేవుడు. ఏడోదిగా మనం చూసినట్లయితే విజయం పొందిన మనము ఏం కలిగి ఉండాలండి, కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో మరిన్ని మేలులైన చేసే దేవుడు. దేవుడు మనందరినీ దేవుడు బలపరచునుగాక. ఉపవాసం నుండి ప్రార్థిస్తున్న మీ అందరి జీవితాల్లో దేవుడు గొప్ప విజయాలు దేవుడు అనుగ్రహించి గొప్ప కార్యాలు దేవుడు చేయనుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసమైన మా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డలందరినీ బలపరచండి అయ్యా. నీ సన్నిధిలో అయా ఉపవాసాలు ఉండి ఏమైతే నీ సన్నిధిలో మొరపెడుచున్నారో మేలైన కార్యాలను చేయగల శక్తిమంతుడు మీరు ఒక్కరే బాబు. అయ్యా బిడ్డలందరూ మీ మీద ఆధారపడి అయా ప్రార్థిస్తుండగా బిడ్డలందరినీ బలపరచండి. నీ సేవకులను ప్రత్యేక రీతిగా మీరు దర్శించి బలపరిచి మంచి ఆరోగ్యం చేత నింపి నడిపింపు చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు వేసాయా. అయ్యా నీ బిడ్డల కుటుంబాన్ని అయా తండ్రి వేసే శుభకరమైన ఆనవాళ్ళు ఇచ్చి మీరు బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు వేస్తాయి. ఈ సంవత్సరంలో బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు చేస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. కూడి వచ్చిన అయా తండ్రి బిడ్డల
జీవితాల్లో తండ్రి అయా వీరందరి జీవితాల్లో ఒక నూతన కార్యాన్ని తండ్రి అయా మీరు మొదలు పెడుచున్నందుకు నీకు స్తోత్రాలు యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు తండ్రి. గొప్ప కార్యాలు చేసే దేవుడు నేనంటున్నావు తండ్రి. బిడ్డలందరినీ బలపరచండి, సరిచేసి తండ్రి బిడ్డల్ని తండ్రి దేవా ఇంకనూ తండ్రి అయా యేసయ్యా ఆశీర్వాదంలోకి నడిపింప చేయండి. నీ కృపను ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి అనుగ్రహిస్తారని, అందరినీ ఆరోగ్యాల చేత నింపి నడిపింప చేస్తారని యేసు నామమున వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.